ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. మొదటి అధ్యాయము 39వ వచనము నుంచి 45వ వచనము వరకు. ఆ దినములలో మరియమ్మ యూదయాసీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందన వచనము పలికాను. ఆ శుభవచనములో ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణరాలయ్యను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించాను. నీ వందన వచనముల నా చెవిన సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు జయంతి వేడుకలకు ముస్తాబయ్యేటువంటి నేపథ్యములో ప్రభువు కోసము నిరీక్షిస్తూ ఆయన రాకకు మనము సంసిద్ధపడేటువంటి ఈ సమయములో ఈ నిరీక్షణ కాలపు ఆఖరి ఆదివారములో ప్రవేశిస్తూ ఉన్నాము. దేవుడే మనకు రక్షణగా వచ్చినప్పుడు ఆ వచ్చినటువంటి దేవుడు ఎక్కడ ఉంటారు, ఆయన నివాసం ఏమిటి, ఆయన తన నివాసాన్ని మన మధ్య ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకు వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అనేది మనము ధ్యానము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. పరివర్తన చెందినటువంటి మనిషికి పాప క్షమాపణ, రక్షణ ఇవ్వాలి అనుకున్నటువంటి దేవుడు తాను ఉన్నటువంటి చోటు నుంచే ఈ వరానుగ్రహాలను దయచేయడం లేదు. కానీ తానే స్వయముగా పరలోకము నుండి భూలోకానికి దిగి వస్తూ ఉన్నారు. తద్వారా మానవ జీవితాన్ని తన నివాసముగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దివి నుండి భూమికి వచ్చినటువంటి ఆ దేవుడు మానవ జీవితాన్ని తన నివాసంగా మలచుకున్నప్పుడు ఆ మనిషికి అది ఎంతో ధన్యతను చేకూరుస్తూ ఉంటుంది. మానవ జీవితము ధన్యమవుతూ ఉంటుంది, లేక మనిషి ధన్యమవుతూ ఉన్నాడు. ఈ ధన్యత పొందినటువంటి ప్రప్రథమ వ్యక్తి మరియ తల్లి. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. ఎలిజబెతమ్మ మరియ తల్లితో చెప్పినటువంటి మాటలు. కాబట్టి స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఎందుకు అంటే దేవుడు నీ గర్భాన్ని తన నివాసముగా మలుచుకున్నారు. కాబట్టి ఇక్కడ నీ జీవితము ధన్యమవుతూ ఉంటుంది. నీవు ఆశీర్వదింపబడిన దానవవుతూ ఉన్నావు. నీ గర్భఫలము ఎందుకు ఆశీర్వదింపబడింది అంటే ఆ గర్భఫలము మరెవ్వరో కాదు, సాక్షాత్తు భగవంతుడే. కాబట్టి స్త్రీ గర్భఫలము దేవుడిగా మారినప్పుడు
ఆ గర్భఫలము ఎంత దీవెనకరమైనటువంటిదో మనకు అర్థమవుతూ ఉంటుంది. దేవుడి క్రియలు లేక దేవుని మాటలో మనిషి నిర్లక్ష్యం చేసి పాప స్వభావానికి దాసుడైనటువంటి మనిషి దేవునికి దూరంగా వెళ్ళినటువంటి నేపథ్యంలో మళ్ళీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అమూల్య వరము ఏమిటి అంటే తన సన్నిధి, తానే మనిషి దగ్గరకు రావడము. మనిషి దగ్గరకు రావడం మాత్రమే కాదు, కానీ అత్యంత అద్భుతమైనటువంటి వరానుగ్రహం ఏమిటి అంటే ఆ మనిషిని తన నివాసముగా మార్చుకోవడము. తద్వారా మనిషి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదాన్ని ప్రభువు ఇక్కడ నివారిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మానవ జీవితము దేవునికి నివాసంగా మారుతూ ఉంటుందో అప్పుడే దేవుని రక్షణ కూడా మనిషికి లభిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే దేవుడు ఎక్కడ ఉంటే ఆయన రక్షణ మనకు సమృద్ధిగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి జీవితము ఎప్పుడైతే దేవునికి నివాసముగా మారుతూ ఉంటుందో అదే క్షణంలో దేవుని యొక్క వరానుగ్రహాలన్నీ కూడా పరిపూర్ణంగా ఆ మనిషికి లభిస్తూ ఉంటాయి. అదే మనిషి రక్షణ పొందాడు అన్నటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. అందుకే ఎలిజబెతమ్మ మరియ తల్లి ఆశీర్వదింపబడినది అని చెప్పి అనడానికి కారణం చూపిస్తూ ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడినది అన్నప్పుడు ఆ గర్భఫలము మరో మాటలో చెప్పుకోవాలి అంటే మనిషి దేవుడుగా ఆయన మరియ తల్లి గర్భములో లేరు, కానీ ఒక మనిషిగా మరియ తల్లి గర్భములోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి మరియ తల్లి గర్భఫలమైనటువంటి ఆ మనిషి ఆశీర్వదింపబడినటువంటి మనిషి. తొలి ఫలముగా ఈ లోకములో అడుగుపెట్టి ఆశీర్వదింపబడినటువంటి ఆ మనిషి ద్వారా మిగిలినటువంటి మనుష్యులు కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నారు. మిగిలినటువంటి గర్భఫలాలు కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. అంటే ఒక మనిషి అంటే మరియ తల్లి దైవ నివాసము కావడము ద్వారా దేవుడు రక్షణగా ఆమె వద్దకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఆమెతో పాటు ఆమె గర్భఫలము ఆశీర్వదింపబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడే గర్భఫలముగా మారుతూ ఉన్నారు. కాబట్టి అప్పటి నుంచి మానవ గర్భఫలాలన్నీ కూడా ఆశీర్వదింపబడడానికి ఓ చక్కటి బాట వేస్తూ ఉన్నారు. అందుకే చిన్నప్పగారు ఏమంటూ ఉన్నారు, ప్రథమ ఫలము క్రీస్తు. మానవ గర్భఫలమైనటువంటి క్రీస్తు మొదటి ఫలముగా ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అయితే ఆ తర్వాత వచ్చేటువంటి మానవ గర్భఫలాలన్నీ కూడా ఆశీర్వదింపబడుతూ ఉన్నాయి. ఏ చెట్టుకైనా మొదటి కాయ ఏమి కాస్తే తర్వాత కాయలు కూడా అలాగే కాస్తూ ఉంటాయి. కాబట్టి దీవింపబడిన గర్భఫలము క్రీస్తు ద్వారా మిగిలినటువంటి గర్భఫలాలు కూడా దీవించబడుతూ ఉన్నాయి. అందుకోసమే నికోదేమునితో జరిపిన సంభాషణలో ప్రభువు అంటూ ఉన్నారు, మనిషి మరలా జన్మించననే తప్ప పరము చేరలేడు అని. అంటే ప్రతి మనిషి కూడా మళ్ళీ గర్భఫలాలుగా మారుతూ ఉన్నారు. తద్వారా పరిపూర్ణమైనటువంటి రక్షణ పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎప్పుడైతే మనుషుల మధ్యకు వస్తూ ఉన్నారో మనిషి జీవితాన్ని తన నివాసంగా మార్చుకుంటూ ఉన్నారో లేక మనిషినే తన నివాసంగా మార్చుకుంటూ ఉన్నారో మానవ స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి. అప్పటి నుంచే పాపము ద్వారా నాశనానికి గురైనటువంటి మనిషి ఇప్పుడు సజీవ దేవునికే తల్లి అవుతూ ఉన్నారు. కాబట్టి తద్వారా మానవ జీవితము రక్షింపబడుతూ ఉంది. క్రీస్తు తనను తాను సిలువలో బలిగా సమర్పించుకోవడము ద్వారా మనిషికి తన శరీర రక్తాలను ఆహారంగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి మనిషిని తన నివాసంగా మలుచుకుంటూ ఉన్నారు. ఫలితంగా మానవ జీవితము ధన్యమవుతూ ఉంటుంది. ఎందుకు అంటే క్రీస్తుని నివాసముగా ప్రతి ఒక్కరూ మారుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి జీవితములో కూడాను క్రీస్తు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనిషిని తాను ఉన్నటువంటి పాపపు స్థితిలో నుంచి
ఉన్నతమైన స్థాయిలోనికి ప్రభువు తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకోసమే కడరా భోజన సమయంలో ప్రభు అంటూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనములో, నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. అల్పుడైనటువంటి మనిషికి తనతో పాటు సమున్నతమైనటువంటి గౌరవ స్థానాన్ని, అంటే తన స్థాయికి మనిషిని తీసుకుని వస్తూ ఉన్నారు. అందుకే తండ్రి దేవునితో ప్రార్థించేటువంటి సమయంలో యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనములో అంటూ ఉన్నారు, ఓ తండ్రి, నేను నీ యందునో నీవు నా యందునో ఉండనట్లు వారిని మన యందు ఉండనిమ్ము. ఎప్పుడైతే మనము దేవుని నివాసముగా మారుతూ ఉన్నామో ఆయనతో ఏకమైపోతూ ఉన్నాము. దేవుడు మన ఇంటి మనిషిగా మారినప్పుడు ఈ ఇంటికి దేవునికి అవినాభావ సంబంధము ఏర్పడుతుంది. విడదీయరాని అనుబంధము ఏర్పడుతూ ఉంటుంది. ఇల్లు లేక ఆ దేవుడు లేడు, దేవుడు లేక ఇల్లు లేదు అన్నట్లుగా ఆ బంధము మరింతగా బిగుసుకుపోతూ ఉంటుంది. ఎందుకంటే సాధారణమైనటువంటి నివాసము కాదు, మనము క్రీస్తు శరీర రక్తాలను ఎప్పటికీ పుచ్చుకున్నటువంటి వాళ్ళము. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనములో ప్రభు అంటూ ఉన్నారు, నేను ఉండు స్థలముననే వారును ఉండవలయనని కోరుచున్నాను. క్రీస్తు ఎక్కడ ఉంటే మనము అక్కడే ఉంటాము. క్రీస్తు నివాసమే మన నివాసము అవుతూ ఉంటుంది. కాబట్టి మనమే మరి క్రీస్తు నివాసముగా మారినప్పుడు ఎవరు నివాసాన్ని వదిలి వేరే చోట ఉండరు. కాబట్టి క్రీస్తు తన ఇల్లు అయినటువంటి మనలోనే ఉంటూ ఉన్నారు. క్రీస్తు తన గృహమైనటువంటి మన శరీరము, మన జీవితంలోనే శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అల్పులమైనటువంటి మనకు ఎంతటి భాగ్యము లభించిందా అంటే ఖచ్చితంగా లభిస్తూ ఉంటుంది. అందుకే మనము చూస్తూ ఉన్నాము, బెత్లెహేము అన్నిటిలోకి కూడా చిన్నది అయినప్పటికీ కూడాను అక్కడ క్రీస్తు జన్మించడం ద్వారా దానికి ధన్యత వస్తూ ఉంటుంది అని చెప్పి మనము మీకా గ్రంథములో చూస్తూ ఉన్నాము. యూదులకు సాధారణంగా ఒక అహంభావము, గర్వము ఉంటూ ఉండేది. ఎందుకు అంటే ప్రవక్తల ప్రవచనాలన్నీ కూడా తమలో నుంచే మెస్సయ్య వస్తాడు, రక్షకుడు పుడతాడు అన్నటువంటిది ప్రవచిస్తూ ఉన్నాయి. కాబట్టి అందరికంటే మేమే గొప్ప, ఉన్నతమైనటువంటి వాళ్ళము అనేటువంటి అహంభావము వాళ్ళలో ఉంటూ ఉండేది. అయితే దేవుడు వాళ్ళ గర్వాన్ని అణచి అక్కడ మళ్ళీ అల్పమైనటువంటి బెత్లెహేమును ఎంచుకుంటూ ఉన్నారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడుతూ ఉంది, బెత్లెహేము ఎఫ్రత, నీవు యోధా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇశ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించను. కాబట్టి యోధా నగరాలు చాలా గొప్ప గొప్పవి చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాటిలో అత్యంత అల్పమైనటువంటి దానిని దేవుడు ఎన్నుకుంటూ ఉన్నారు. అందుకే కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రికలో చిన్నప్పగారు అంటూ ఉన్నారు, 12వ అధ్యాయము 27, 28 వచనాలు గమనించినట్లయితే, వివేకవంతులను సిగ్గుపడినట్లు చేయుటకై లోకముచే అవివేకముగా భావింపబడు వానినే దేవుడు ఎన్నుకొనెను. శక్తిమంతులను సిగ్గుపడినట్లు చేయుటకై లోకముచే బలహీనముగా భావింపబడు దానిని ఎన్నిక చేసుకొనెను. కాబట్టి ఈ విధముగా దేవుడు అల్పమైనటువంటి దానిని ఎన్నుకొని మనిషిని తన నివాసముగా చేసుకోవడం వల్ల అక్కడ బెత్లెహేములో జన్మించడము ద్వారా బెత్లెహేము ఏ విధముగా ధన్యత చెందుతూ ఉంటుందో, ఇక్కడ మనము కూడా మనలో జన్మించడము ద్వారా మన జీవితాలు ధన్యమవుతూ ఉన్నాయి. ధన్యమవడం అంటే ఊరికనే ధన్యమవడం కాదు, కానీ మీకా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడుతూ ఉంటుంది, అతడు ప్రభువు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రాభవముతోనూ తన ప్రజలను పాలించను. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరించరు కనుక అతని ప్రజలు క్షేమముగా జీవించరు. బెత్లెహేములో పుట్టినటువంటి ఆ రాసు ఏ విధమైనటువంటి
పరిపాలన చేస్తారు అనేటువంటిది స్పష్టం చేయబడుతుంది. అలాగే మన జీవితంలో కూడా దేవుడే మన జీవితంలో మనిషిగా వచ్చి మనలను నివాసంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు సజీవ గ్రహాలమైనటువంటి మనము మరి ఇంకెంత గొప్ప అద్భుతాలు చేయగలము అనేటువంటిది. ఎందుకు అంటే దేవుని ప్రాభవముతో మనము జీవిస్తూ ఉంటాము, దైవ శక్తితో మనము జీవిస్తూ ఉంటాము, దేవుని మహిమతో మనము పనులను కొనసాగిస్తూ ఉంటాము. ఫలితంగా మన జీవితము ధన్యమవ్వడం మాత్రమే కాదు, కానీ మన ద్వారా ఇతరుల జీవితాలు ధన్యమయ్యేటట్లు చేస్తూ ఉన్నాము. మరి దేవుడు మరియ తల్లిని తన నివాసముగా మార్చుకోవడం ద్వారా ఇందాక అనుకున్నట్లు ఎలిజబెతమ్మ ఏం చెబుతూ ఉంది? స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ స్త్రీలందరిలో ఆమె ఆశీర్వదింపబడింది అంటే దేవుడు తన గర్భములోనికి వచ్చారు. అలాగే మనము కూడా అంతకంటే ఎక్కువగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాము. ఎలా అంటే దేవుడు ఆమె గర్భములో కాస్త చోటు సంపాదించుకొని ఆమె శరీర రక్తాలను తాను స్వీకరించారు. దేవునికి తన శరీర రక్తాలు ఇవ్వడము ద్వారా ఆమె ధన్యురాలైతే అసలు ఆ శరీర రక్తాలనే మనము స్వీకరిస్తున్నాం కాబట్టి మనము మరింత ధన్యులము అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మరి అలాంటప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? దేవుణ్ణి తన గర్భములో మోసినంత మాత్రము చేత మరియ తల్లి ఎలిజబెతమ్మను సందర్శించినప్పుడు ఆమె వాక్కుకు బలము వస్తూ ఉంటుంది, ఆమె వాక్కుకు పవిత్రత వస్తూ ఉంటుంది, ఆమె వాక్కుకు మహిమ వస్తూ ఉంటుంది. అందుకే ఎలిజబెతమ్మ అంటూ ఉంది, ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలయను. ఎప్పుడైతే సాధారణంగా అంతకుముందు కూడా మరియ తల్లి ఎలిజబెతమ్మకు నమస్కారం చెప్పి ఉండవచ్చు, కానీ దేవుణ్ణి తన గర్భములో మోసుకుంటూ వెళ్ళినటువంటి మరియ తల్లి ఎప్పుడైతే ఆమెను పలకరిస్తూ ఉందో ఆ పలకరింపు ద్వారా సాక్షాత్తు పవిత్రాత్మ దేవుడు అవతల మనిషిలోనికి వస్తూ ఉన్నారు. అంటే ఆ పలకరింపులో అంతటి గొప్పతనము ఉంది, ఆ పలకరింపులో అంతటి మహత్వము ఉంది. ఇదే పలకరింపు మన పలకరింపు కావాలి. మనము పలకరిస్తాము ప్రొద్దుటి నుంచి బోళ్ళంత మందిని, రాత్రి పడుకునేంత వరకు ఎంతోమందిని డైరెక్ట్గా ముఖాముఖి పలకరిస్తూ ఉంటాము, ఫోనుల్లో పలకరిస్తూ ఉంటాము. మరి ఇక్కడ ఎలిజబెతమ్మ పవిత్రాత్మచే పరిపూర్ణురాలైనట్లు మన పలకరింపు అవతల వారి జీవితాలలో ఏమి నింపుతూ ఉంటుంది? అదే పవిత్రాత్మను నింపుతూ ఉంటుందా? మనం పలకరించినప్పుడు అవతల మనిషి ఆనందాన్ని పొందగలుగుతూ ఉన్నారా? మనము పలకరించినప్పుడు అవతల మనిషి సంతోషంగా ఉండగలుగుతున్నారా? మనం పలకరించినప్పుడు అవతల మనిషి తృప్తిగా ఉండగలుగుతూ ఉన్నారా? వాళ్ళ హృదయము ఆనందముతో ఉప్పొంగుతుందా లేదా అనేటువంటిది మనము పరిశీలించుకోవాల్సినటువంటి అంశము. నీలో నిజంగా దేవుడు గనుక ఉన్నట్లయితే, ఆ దేవుడిని నీవు మోసుకుంటూ వెళుతూ ఉన్నట్లయితే నీ పలకరింపు 10 మందికి పన్నీటి జల్లు కావాలి. వాళ్ళ హృదయాలు తృప్తితో నిండిపోవాలి, వాళ్ళ హృదయాలు ఒక భరోసాతో నిండిపోవాలి. అక్కడ ఎలిజబెతమ్మ వద్దకు మరియ తల్లి వెళ్ళినప్పుడు ఎవరు తనకు సహాయం చేస్తారని చెప్పి ఆ ముసలి ప్రాయంలో బహుశా ఆమె మదన పడుతూ ఉండవచ్చు. ముసలి ప్రాయంలో గర్భం ధరించింది కాబట్టి 10 మందికి వెంటనే చెప్పుకోలేక, తనకు సహాయం చేసేటువంటి వారు లేక ఆమె ఆవేదన చెంది ఉండవచ్చు. కానీ అకస్మాత్తుగా తన ఇంటి గడప తొక్కినటువంటి ఆ మరియ తల్లి ఎప్పుడైతే ప్రేమగా పలకరిస్తూ ఉంటుందో తనకు ఓ అండ దొరికింది అన్నటువంటి భరోసా ఆమెకు ఎంతో ఆత్మతృప్తిని ఇచ్చి ఉంటుంది. అందుకే పవిత్ర ఆత్మ ఆమెపై వేంచేసి రావడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. అదే పని మనం చేయలేకపోతే మన జీవితాలు ధన్యమైనవి అని చెప్పుకోవడానికి కుదరదు. మనం పలకరిస్తేనే అవతల వాళ్ళు పారిపోయేటట్లు, మనము పలకరిస్తేనే ఇందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పి అవతల వాళ్ళు అనుకునేటట్లు, మనం పలకరిస్తేనే ఇదేదో పెద్ద భారం మన మీద పడబోతుంది అనుకునేటట్లు, మనం పలకరిస్తేనే మనం ఈ మనిషిని భరించలేము అనేటట్లుగా కనుక మన పలకరింపు ఉన్నట్లయితే మనము అవతల వాళ్లకు అందించేటువంటిదే పవిత్రాత్మను కాదు, కానీ సైతానును అందిస్తూ ఉన్నాము.
వాళ్ళ జీవితాలు ఆనందమయం చేయడం కంటే వాళ్ళ జీవితాలను అల్లకల్లోలము చేసిన వాళ్ళం అవుతాము. ఫలితంగా మనలో ఉంది దేవుడు అని చెప్పుకోవడానికి అక్కడ ఏమీ ఉండదు, మనలో ఉంది సైతాను అనేటువంటి భావన అక్కడ స్పష్టమవుతూ ఉంటుంది. మరి మన జీవితాలు ధన్యమైనవిగా ఉండాలి అంటే ఆ పలకరింపుతో పాటు మరియ తల్లి మనస్తత్వము కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఏమిటి మరియ తల్లి మనస్తత్వము? తన కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఎలిజబెతమ్మ కష్టాన్ని గురించి తాను విందో దేవదూత ద్వారా మరుక్షణంలోనే వెనక ముందు ఆలోచించకుండా ఆమెకు సహాయం చేయడానికి వెళుతూ ఉంటుంది. అంటే ఆమె స్పందించింది, అవతల మనిషి పరిస్థితులను అవగాహన చేసుకుంది. ఆమె కంటే వాస్తవానికి క్లిష్టమైనటువంటి పరిస్థితులు, కఠినమైనటువంటి పరిస్థితులు తనవే. ఆమె కంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తనవే. ముళ్ళ మీద ఉన్నట్లుగా తన జీవితము ముళ్ళ కంపులో పడ్డట్లుగా అయిపోయింది. ఎటూ తేల్చుకోలేనటువంటి అయోమయ పరిస్థితిలో వాస్తవానికి తానుంది. తన ప్రాణమే ప్రాణ సంకటంలో పడిపోతూ ఉంటుంది, ఎరకాటాన పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తన జీవితాన్ని గురించి ఆలోచించకుండా దాన్ని ప్రక్కన పెట్టి అవతల మనిషి బాధలకు స్పందిస్తూ ఉంటుంది. అది అసలు సిస్సలైనటువంటి ధన్యతా జీవితం. అలా స్పందించగలిగినటువంటి గుణం మనకు కావాలి. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు, ఓ దేవా, నాలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇవ్వమంటున్నాడు. రాతి హృదయము స్పందించదు, బండరాయిలో అలాగే ఉండిపోతూ ఉంటుంది. చాలాసార్లు మనం కూడా అందుకే తిట్టేటప్పుడు అంటాము, నీకు స్పందన లేదు, బండరాయివి అని చెప్పి. కానీ అలా బండరాయిలా కాదు మనం ఉండాల్సినటువంటిది. మానవతా దృక్పథముతో స్పందించేటువంటి మనుష్యులము. దేనికే స్పందించాల్సింది? అవతల వాళ్ళు ఇబ్బందులు పడేటప్పుడు, అవతల వాళ్ళు నిరాశ నిస్పృహలకు గురి అయినప్పుడు, అవతల వాళ్ళు అవసరాలలో ఉన్నప్పుడు, వారిని చూచినప్పుడు మనము స్పందించగలగాలి. వాళ్ళ బాధలన్నీ చేతో తీసి అవతల పడవేసినట్లు మనమేం చేయలేకపోవచ్చు. చేసామా లేదా అన్నటువంటిది ముఖ్యం కాదు, కానీ నీవు ప్రయత్నము చేసావా లేదా అనేటువంటిదే. మనము వాళ్ళ బాధలను తీర్చలేకపోయినప్పటికీ మనము మాట్లాడేటువంటి మాట వారికి ఊరటనిస్తూ ఉంటుంది. మనం మాట్లాడేటువంటి మాట వాళ్లకు ప్రశాంతతనిస్తూ ఉంటుంది. మనము పలకరించేటువంటి ఆ పలకరింపు వాళ్లకు కొండంత ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. నాకు ఒకరున్నారు, నాకు తోడుగా ఉన్నారు, నాకు సాయం చేయడానికి మనుషులు ఉన్నారు అన్నటువంటి ఆలోచనే మనమేమి సహాయం చేయకుండానే, మనమేమి చిటికిన వ్రేలైన కదపకుండానే తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగి తమ సమస్యలను తాము పరిష్కరించుకోగలిగే స్థాయికి మనుషులు వస్తూ ఉంటారు. దానికి మూల కారణంగా నీవు మారినప్పుడు, ఇతరులలో మానసిక ధైర్యాన్ని నింపడానికి నీవు కారణమైనప్పుడు, ఇతరులు తమకున్నటువంటి శక్తియుక్తులు వినియోగించుకోవడానికి నీవు కారణమైనప్పుడు, ఇతరులు ఆనందకరమైనటువంటి జీవితం జీవించడానికి తమకున్నటువంటి అన్ని కష్ట నష్టాలను అధిగమించడానికి నీవు కారణమైనప్పుడు, అప్పుడు నీ జీవితం ధన్యమవుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి స్పందన లేకుండా నాకెందుకు వచ్చిందిలే అని చెప్పి మనం ప్రక్కన కూర్చుంటే మన జీవితాలు ధన్యమయ్యేటువంటి అవకాశము ఉండదు. ఎందుకు అంటే కడతీర్పులో ప్రభువు అడిగేటువంటి ప్రశ్న ఏమిటి? ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. కాబట్టి అక్కడ కష్టాలలో ఉన్నటువంటి మనిషి ప్రభువుకి ప్రతీకలుగా ఉంటున్నారు. ఎందుకు? దేవుడు తన నివాసాన్ని మనిషిలో ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ప్రతి మనిషిని తన నివాసముగా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. అందుకే అసలు ఆదిలోనే దేవుడు తన ఊపిరి పోశారు మనిషికి. తన ఊపిరి పంచుకోవడం ద్వారానే అసలు మనము దైవ నివాసాలుగా మారుతూ ఉన్నాము. అది మనము గుర్తించలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి మనలను భౌతికంగా కూడా తన నివాసాలుగా చేసుకుంటూ ఉన్నారు. తన శరీర రక్తాలను మనకు ఇవ్వడము ద్వారా మనము దేవునికి నివాసయోగ్యులముగా మారేటట్లు చేస్తూ ఉన్నారు. మరి ఈ నివాసయోగ్యులమైనటువంటి మనము
దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి పవిత్రతా భావం మనకు కలుగుతూ ఉంటుందో, దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు ఏ విధమైనటువంటి భక్తి భావము మనకు కలుగుతూ ఉంటుందో, దేవాలయంలోనికి అడుగు పెట్టినప్పుడు ఏ విధముగా దేవుడు మాత్రమే మనకు జ్ఞాపకం వస్తూ ఉంటారు, మన మనస్సు నిండిపోతూ ఉంటుందో, దేవాలయంలోనికి అడుగు పెట్టినప్పుడు మన మనస్సులో ఉన్నటువంటి భారమంతా ఏ విధముగా దిగిపోతూ ఉంటుందో, దేవాలయంలోనికి అడుగు పెట్టినప్పుడు ఏ విధముగా మనము శాంతి సమాధానాలు పొందగలుగుతూ ఉన్నామో, అలాగే దేవాలయములమైనటువంటి మనము అడుగు పెట్టిన చోట అవే పరిస్థితులు నెలకొనాల్సి ఉంటుంది. ఆ పరిస్థితులకు నీవు కారణభూతుడవు కారణభూతురాలవు కాలేకపోతే నీ జీవితము ధన్యము కాలేదు అని చెప్పుకోవాలి. అలా జీవితాలు ధన్యమైతేనే మనకు పరలోక నివాసంలో స్థానం కలుగుతుంది. లేకపోతే అక్కడ కూడా మనకు చోటు దొరికే అవకాశం లేకుండా పోతుంది. నా తండ్రి చేత దీవించబడిన వారలారా రండు, మీకై సిద్ధము చేయబడినటువంటి నివాసంలో మీరు ప్రవేశించండి అనే ప్రభువు కడతీర్పు సమయంలో మనలను ఆహ్వానించాలి. అలా ఆహ్వానించాలి అంటే ఆ దీవెన నీ గర్భఫలము ఆశీర్వదింపబడినదని మరియ తల్లికి ఎలిజబెతమ్మ చెబుతూ ఉంటుంది. అందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవని చెబుతూ ఉంటుంది. మనలను చూచి అలాగే చెప్పగలగాలి. మన జీవితాలు అందరిలో మనము కూడా ఆశీర్వదింపబడిన వారము. అలా ఆశీర్వదింపబడిన వాళ్ళము అయితే మనము క్రీస్తును మోసుకుని వెళ్ళే వాళ్ళముగా శాంతి దూతలముగా మారిపోతూ ఉంటాము. అలాగే మన ఫలము, మన మాట ఒక ఫలముగా, మన చేత ఒక ఫలముగా, మన జీవితంలో నుంచి వచ్చేటువంటి ఫలాలు ఉంటాయి. మన ఆలోచన కానీ, భావాలు కానీ, నడవడి కానీ అన్నీ కూడా ఇవన్నీ మన జీవిత ఫలాలు. ఈ ఫలాలన్నీ కూడాను దేవునికి ఆమోదయోగ్యముగా మారి, అంటే దీవెనకరముగా మారి అవతల వారికి చేరగలగాలి. అవతల వారికి దీవెన కావాలి. అప్పుడు మన జీవితాలు ధన్యమవుతూ ఉంటాయి. కాబట్టి క్రీస్తు జయంతికి అత్యంత చేరువలో ఉన్నటువంటి ఈ సమయంలో వివిధ రకాలుగా మనము సిద్ధమవుతూ వస్తూ ఉన్నాము. పరివర్తన దగ్గర నుంచి పాపక్షమాపణ వరకు వివిధ రకాలుగా మనలను మనం సిద్ధపరచుకుంటూ దైవ నివాసాలుగా మారేటువంటి స్థాయికి వచ్చాం. కాబట్టి నిజంగా క్రీస్తు జయంతి వేడుకలను అర్థవంతంగా మనం జరుపుకోవాలి అంటే ఆ క్రీస్తు మనలో జన్మించాలి. మనము ఇతరుల స్థితిగతులలో జన్మించాలి. క్రీస్తు మనలో జన్మిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. మనము ఇతరుల జీవితాలలో జన్మించగలిగినట్లయితే వాళ్లకు శాంతి సమాధానాలు కలుగుతూ ఉంటాయి. అప్పుడు ధన్యులముగా మనము పరలోక రాజ్యములో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ధన్యులముగా ఈ లోకములోనే మనకు ఆనందాలు, మనకు సంతోషము కలుగుతూ ఉంటుంది, ఆత్మతృప్తి కలుగుతూ ఉంటుంది. అప్పుడు మనము జరుపుకునేటువంటి క్రీస్తు జయంతి వేడుకలు నిజమైన ఆనంద పండుగగా మిగలడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. లేకపోతే ఆనందము మనలోనూ ఉండదు. మనలో ఆనందము లేకపోతే మనము ఇతరులకు దానిని ఇవ్వలేము. కాబట్టి మన జీవితాలు ధన్యం కావడానికి ఏ క్రియలు అవసరమవుతున్నాయో అవన్నీ కూడా మనము తూచా తప్పకుండా అనుసరించడానికి, చేయడానికి, ధన్యం చేసుకోవడానికి ప్రతి క్షణము, ప్రతి పని ద్వారా, ప్రతి ఆలోచన ద్వారా మనము ప్రయత్నం చేయగలిగేటట్లు ఆ ప్రయత్నాలన్నీ ఫలించి ధన్యులముగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.